సుబ్రహ్మణ్య శర్మ గారు మీరేం చెప్తారు? విశ్వావసు ఎలా ఉంది అంటే, ఈ విశ్వావసునామ సంవత్సరం రాశుల వారికి మాత్రం అందరికీ స్వగృహ యోగం ఉంది, వాహన యోగం ఉంది, కలిసి వచ్చే అంశాలు అన్నీ కూడాను. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా మాత్రం భూకంపాలు, సముద్ర ప్రళయాలు ఇవే కాకుండా బుధుడు వక్రీకరించడం, అలాగే శుక్రుడు కూడా వక్రదృష్టితో ఉండడం, శని కూడా ఇప్పుడు ఎంటర్ కావడం వల్ల దేశ రాజకీయాల్లో మాత్రం 100% మార్పు మాత్రం రాబోతుంది. ఓకే, దేశ రాజకీయాల్లో ఇంకా ఏ రకమైన మార్పు అని చెప్పి చెప్పడానికి ఉంటుందా? అవి చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే 100% మార్పు అయితే ఈ సంవత్సరంలోనే జరుగుతుంది కూడా. ఓకే, దేశ రాజకీయ నాయకులకి భేదాభిప్రాయాల వల్ల మార్పు చెందడం జరుగుతుంది. అది రాష్ట్రాల వారిగానే కావచ్చు, లేదంటే దేశ రాజకీయంగా ప్రకారంగా కూడా ఇంపార్టెంట్గా జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించి లేదు మొత్తము బై అండ్ లార్జ్ యూనివర్సల్గా అన్ని చోట్ల ఏ దేశంలో అయినా ఎక్కడైనా జరగచ్చు. అవును, ఇది ప్రధానంగా కూడా మన భారతదేశంలోనే జరిగే అవకాశం ఎక్కువ ఉంది, మనకి ఎక్కువ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. కాకపోతే స్త్రీలలో మాత్రం మార్పు వస్తుంది, అన్నిట్లోనూ వాళ్ళు ముందుకి అడుగేయడం జరుగుతుంది. మంచి పరిణామం. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అన్ని రంగాలలో కూడా స్త్రీలు 100% ప్రతి రంగంలో కూడా అధికంగా రాణించడం జరుగుతుంది కూడాను. గుడ్.